ఈ సప్లిమెంట్స్ గురించి మాట్లాడదాం సార్ మనం. ఎందుకంటే మీరు ఫ్రూట్స్ గురించి ఇంత చక్కగా చెప్తామన్నారు. కానీ ఇక్కడ చూస్తే జీవీఎస్కే న్యూట్రాసిటికల్ మేనేజింగ్ డైరెక్టర్. సో మీకంటూ ఒక న్యూట్రాసిటికల్ ఉంది. మరి మీ దగ్గరికి ఎందుకు వస్తారు? ఇవే తింటే సరిపోద్దిగా. ఇప్పుడు మీరు అన్ని చెప్తున్నారు. సరే సార్ చెప్పారని చెప్పేసి పొమగ్రేనేట్ తింటున్నాను, వాటర్ మిలాన్ తీసుకుంటా ఉన్నాను, నాకు పవర్ వచ్చేసింది. ఇంకా మరి సార్తో నాకేం పని అనుకుంటారు కదా. వెరీ గుడ్, బాగుంది. ఇప్పుడు మీరు కారు కొన్నారు, కారు కొని విజయవాడ వెళ్ళాలి. ఓకే, మీకు కార్ ఇచ్చి 10 లీటర్లు పెట్రోల్ కొట్టించి విజయవాడ వెళ్ళొచ్చామన్నాను అనుకోండి. ఫస్ట్ ఏమంటారు, ఏంటి సార్ ఏమైనా పని చేస్తా 10 లీటర్లు? అదే ఫ్యూయల్ సరిపోదు సార్. ఫ్యూయల్ సరిపోదు. మైలేజ్ ఎంత వస్తుంది? మైలేజ్ వచ్చేసి మాదైతే ఒక 12-15 వస్తుంది. అంటే ఎన్ని కిలోమీటర్లు వెళ్ళగలరు? మనకు లెక్క వచ్చింది. అంతే. బట్ విజయవాడ వెళ్ళడానికి ఎంత కావాలి? 180-200 అట్లా, అంటే ఒక లిమిట్ అంత కావాలి కదా. సపోజ్ 50 లీటర్లు కొట్టించాలి, 40 లీటర్స్ ఫుల్ ట్యాంక్ 40 లీటర్స్ కొట్టిస్తే విజయవాడ వెళ్ళొచ్చు అని అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ 40 లీటర్స్ కొట్టిస్తేనే విజయవాడ వెళ్ళగలరు. 10 లీటర్లు కొట్టిస్తే వెళ్ళలేదు. అర్థమైంది. 40 లీటర్స్ కొట్టాలంటే మీకు ట్యాంక్ కెపాసిటీ కూడా ఉండాలి. 100%. అట్లాగే మీరు ఇప్పుడు సపోజ్ మీకు జాంకాయ అన్నాను, చాలా మంది పెద్దవాళ్ళు చెప్తారు, వాళ్ళని కించపరిచినట్టు కాదు. విటమిన్ సి 65 mg కావాలి అని చెప్పాను, పర్ డే కావాలి. అంటే మనకు కావాల్సినటువంటి 13 టైప్స్ ఆఫ్ వైటమిన్స్ ని మనం వెజిటబుల్స్ లోనే తీసుకుందాం అని అనుకుందాం. ఒక జాంకాయలో ఎంత వైటమిన్ సి ఉంది? సపోజ్ 5 mg ఉంది అని అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ దీంట్లో 5 mg ఉంది. 65 mg కావాలంటే ఎన్ని తినాలి? దగ్గర ఒక 10 పైన తినాలి సార్. 10 తినాలంటే కష్టం అయిపోతుంది. ఇస్ ఇట్ పాసిబుల్? ఇంపాసిబుల్ సార్. నేనేమంటున్నానంటే, మీకు ఇందాక ఎగ్జాంపుల్ ఎందుకు చెప్పాను, కార్ ఎగ్జాంపుల్ అంటే మీరు ఏదో కావాలని కొట్టించడం కాదు సార్, మీ పర్పస్ సాల్వ్ అవ్వాలంటున్నారు. అంటే మీ బాడీకి 65 mg డిమాండ్ ఉన్నప్పుడు డిమాండ్ తగ్గట్టుగా మీరు సప్లై చెయ్యకపోతే మీరు అన్హెల్దీ, మాల్ న్యూట్రిషన్ లో ఉంటారు. అంటే మనం 10 జాంకాయలు తింటే 65 mg వస్తుంది అని అనుకున్నాం. 10 జాంకాయలు తిందాం విటమిన్ సి కోసం. ఓకే, విటమిన్ సి రిమైనింగ్ ఎన్ని ఉన్నాయండి? 12 ఉన్నాయి. సార్ క్యారెట్ లో విటమిన్ ఏ రిచ్ ఉంది సార్. క్యారెట్ ఒక 1/2 kg తినాల్సి వస్తుంది. మీరు డైలీ డిమాండ్ కనుక ఇది ఒక 1/2 kg, ఇది ఒక 1/2 kg. లైకోపెన్ కావాలి, లేకపోతే దీంట్లో జింక్ ఒకటి యాపిల్లో ఉన్నాయి, దీంట్లో కావాల్సిన ఈ న్యూట్రియంట్స్ ఇది ఒక 4. దీంట్లో మీరు చెప్పారు సార్ యాంటీ ఆక్సిడెంట్స్ ఉన్నాయి, ఇవన్నీ కూడా ఉన్నాయి అన్నాడు. దీంట్లో సంబంధించింది విటమిన్ ఈ ఎక్కువ ఉంది. విటమిన్ ఈ సెక్సువల్ ఎన్హాన్స్మెంట్ యూజ్ అవుద్ది అన్నట్టుగా విటమిన్ ఈ ఎక్కువ కావాలన్నాను. ఇది తీసుకోవాలంటే ఎంత తీసుకోవాలి, ఎన్ని తినాలి? మనం అన్ని పనులు మానేసి ఒకే టేబుల్ 10 kg తింటా కూర్చోవాలి రోజంతా పనులన్నీ. సో కాబట్టి ఈ సప్లిమెంట్స్ ఎందుకు వచ్చినాయి, పిక్చర్లోకి ఎందుకు వచ్చినాయి అని అంటే, మన శరీరానికి కావలసినటువంటి డిమాండ్ మనం సప్లై చేయలేకపోతున్నాం. కాబట్టే మనం వీటిని సప్లిమెంట్స్ రూపంలో ఇవ్వాలి. ఇవన్నీ కూడా నేచర్ నుంచి వచ్చినాయి. ఇవి అమ్మ లాంటివి. అర్థమైందా? అమ్మ అవసరం కొంతవరకే, అమ్మ కావాలిగా. సప్లిమెంట్స్ అనేటటువంటివి భార్య లాంటివి. అర్థమవుతుంది? సో భార్య కావాలి. నాకొద్దు, అమ్మను వద్దనుకున్నా పర్వాలేదు, కానీ భార్యను వద్దనుకుంటే రోడ్డు మీదకి వచ్చేస్తాం కదా. సో కాబట్టి సప్లిమెంట్స్ అనేటటువంటి మీ శరీరానికి కావలసినటువంటి మోతాదుని ఫిల్ చేసేటట్టుగా ఆ డెన్స్ లో ఉంటాయి అన్నమాట. సో ఆ మోతాదు కరెక్ట్ గా దాని మీద కూడా పోనంత రీసెర్చ్ జరుగుతుంది. ఇప్పుడు బి కాంప్లెక్స్ అని అన్నాం, ఇప్పుడు ఫార్మాస్యూటికల్ అవనివ్వండి, న్యూట్రాసూటికల్ అవనివ్వండి, ఆయుర్వేదం అవనివ్వండి, సైన్స్ లేకుండా ఏమీ లేవు. మీ శరీరానికి తగ్గట్టుగా ఒక న్యూట్రాసూటికల్ బి కాంప్లెక్స్ క్యాప్సూల్ కనుక మనం రిలీజ్ చెయ్యాలి అని అనుకుంటే దానికి ఒక గైడ్ లైన్స్ ఉంటుంది, వాళ్ళ అప్రూవల్స్ ఉంటాయి. దాని తర్వాతే మనం పట్టుకొస్తాం. మాకు బి కాంప్లెక్స్, కిషో బి కాంప్లెక్స్ అని ఒకటి ఉంటుంది, బ్రహ్మాండంగా పనిచేస్తుంది. ఆ బి కాంప్లెక్స్ మనం ప్రతి వాళ్ళకి ఇచ్చాము అని అంటే, ఇవన్నీ తినకుండా ఒక బి కాంప్లెక్స్, సార్ నాకు మోకాళ్ళ నొప్పులు తగ్గినాయి సార్, ఇంకోటి తగ్గినాయి, ఏదో చెప్తుంటారు. నేను నవ్వుతాను. అసలు బి కాంప్లెక్స్ డెఫిషియన్సీ వల్లే బోర్డన్ ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. అది ఒక చిన్న క్యాప్సూల్తో మనం ఫార్ములాకి తగ్గట్టుగా, అంటే మీకు బి కాంప్లెక్స్ లో మనకి ఏం కావాలి, B6 ఎంత కావాలి, B12 ఎంత కావాలి, అవన్నీ కూడా పెట్టి ఒక క్యాప్సూల్ రూపంలో ఇచ్చినప్పుడు శరీరానికి సమపాళంలో వచ్చింది. సరిపోతుంది. మీకు అర్థమైందండి? ఇవి మనం తక్కువ చేయటం కాదు, సాధ్యమైనంత వరకు ఇవి తినండి. మీరు ఏం చెప్పినా సరే దానికి నేను యాక్సెప్ట్ చేయను. సప్లిమెంట్స్ అనేటటువంటి ఇప్పుడున్న ప్రస్తుత కాలంలో, ఇదివరకు నేను 10 సంవత్సరాల తర్వాత ముందే మనకున్నాయి ఆ సప్లిమెంట్స్, 20 సంవత్సరాలకు ముందు ఉన్నాయి ఆ సప్లిమెంట్స్ అని వాదాన్ని వాదిస్తే నేను చెప్పలేను. ఓపెన్ గా మాట్లాడదాం.
బిజినెస్ చేస్తున్నారా? ఏది బిజినెస్ చేస్తున్నారు అంటే అంటే మామూలుగా మీరు ఇప్పుడు చెప్తున్నారు కానీ ఇంత మంచిగా చెప్తున్నారు కానీ మీరే కంపెనీ పెట్టారు అంటే డబ్బు కోసమేనా ఇదంతా? సరే, ఒకటి బతకడానికి డబ్బు కావాలి, అర్థమైందండి. ఆ డబ్బు ఎలా సంపాదిస్తామంటే సో మెనీ వేస్ ఉండొచ్చు, సో మెనీ వేస్ ఉండొచ్చు, అర్థమైందండి. నా ఉద్దేశం ఏంటి, నేను ఒక సిద్ధాంతాన్ని నమ్ముకున్నాను. నేను చెప్పాను, సహజ సిద్ధమైనటువంటి ఆరోగ్యమే మీకు ఔషధం అనేటటువంటిది నా సిద్ధాంతం, అర్థమైందండి. ఆరోగ్యమే మీకు, ఆహారమే మీకు ఆరోగ్యం అని అన్నప్పుడు ఈ ఆహారం పూర్తిగా మీకు బాడీకి కావలసినటువంటి డిమాండ్ ని ఇవి సప్లై చేయలేనప్పుడు నాకు నెక్స్ట్ క్వశ్చన్ ఏమొస్తుంది, మరి ఎట్లా అని అన్నప్పుడు నేను కూడా దానికి ఆన్సర్ ఇవ్వాలి, అర్థమైందండి. దానికి ఆన్సర్ ఇవ్వాలి. ఆ ఆన్సర్ చెప్పడం కోసమే ఈ న్యూట్రిషనల్ సప్లిమెంట్స్ అనేటటువంటిది పెట్టడం జరిగింది. ఇది కోవిడ్ సిచ్యువేషన్ లో మనం అన్ని చూసాం. విటమిన్ సి టాబ్లెట్స్ ని బఠానీలాగా తినేశారు. ఎందుకు తిన్నారు బఠానీలాగా? ఎందుకు తిన్నారు? మనం మరి జాంకాయలు తినొచ్చు కదా, ఇంకోటి తినొచ్చు కదా, అర్థమవుతుందండి. విటమిన్ సి దాని ఇంపార్టెన్స్ తెలిసిపోయింది ఇప్పుడు అందరికి, మెగ్నీషియం ఇంపార్టెన్స్ తెలిసిపోయింది. సైన్స్ డే బై డే దాని మీద మంచి రీసెర్చ్ జరుగుతుంది. ఈ ఒక్కటే మనకి ఆహారాన్ని, మన ఆరోగ్యాన్ని కాపాడలేవు. ఈ ఒక్కటే మనం తింటా కూర్చుంటే కేజీలు తినలేము. మన బాడీ అబ్జర్వ్ చేసుకోలేదంటారు. అబ్జార్బ్ దాని అది కూడా చెప్తాను. సప్లిమెంట్స్ అన్ని కూడా బాడీ అబ్జార్బ్ చేసుకోలేము. దానికి కూడా టెక్నాలజీ, అడ్వాన్స్డ్ టెక్నాలజీ ఇవాళ మా దగ్గర దొరికేటటువంటివి, మనం తినే ఆహారం కూడా మన బాడీ అబ్జార్బ్ చేసుకోలేదు. అర్థమవుతుందండి. సార్ ఇది పారాసిటమాల్ నా బాడీ అబ్జార్బ్ చేసుకుంటుందా సార్ అని మీరు అడిగారు అనుకోండి, ఫూలిష్ క్వశ్చన్ ఏంటంటే నన్ను అడుగుతాను. అర్థమైందా? ఎందుకని మీ అబ్జార్ప్షన్ తో దానికి సంబంధం లేదు. పారాసిటమాల్ కి ఎల్లి షూట్ తగ్గాల్సింది. న్యూట్రాసూటికల్స్ కూడా, ఈ ఫుడ్ సప్లిమెంట్స్ కూడా మనం ఇచ్చేటటువంటి ఫామ్ ఏంటనేటువంటిది ఇంపార్టెంట్. అంటే ఓన్లీ ఫుడ్ నుంచి ఐసోలేట్ చేసి క్యాప్సూల్లో పెట్టిస్తున్నామా, లేదా ఏదన్నా అడ్వాన్స్డ్ టెక్నాలజీని అడాప్ట్ చేసుకుని మీ గట్లో పెడుతున్నామా, దానివల్ల మోర్ అబ్జార్ప్షన్ జరుగుతుంది. ఇవాళ ఈ న్యూట్రాసూటికల్స్ ఫాలో అయ్యేటటువంటిది ఏంటంటే లైపోజోమల్ టెక్నాలజీ. మేము ఫాలో అయ్యేది అది. మీరు లైపోజోమల్ టెక్నాలజీ అని గూగుల్ చేయొచ్చు. సో వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ నార్మల్ వైటమిన్స్ కి, లైపోజోమల్ వైటమిన్స్, మినరల్స్ కి డిఫరెన్స్ ఏంటో కొట్టవచ్చు. సో మేము చేసే అన్ని కూడా ఏదో మీకు ఇవ్వాలని కాదు, బిజినెస్ కాదండి, రిజల్ట్ కావాలి. బతకడానికి నాకు డబ్బులు కావాలి, మీకు రిజల్ట్ కావాలి. మీకు రిజల్ట్ వస్తేనే డబ్బులు ఇస్తారు. అందరికి వస్తున్నాయి రిజల్ట్స్ 100%. ఎందుకని మేము ఒక్కటి మందులు మాత్రమే అమ్ముకునేవాళ్ళం, లేదు న్యూట్రిషనల్ ఫుడ్ సప్లిమెంట్స్ మాత్రమే అమ్ముకునేవాళ్ళం అయితే నేను ఇట్లా గొంతు చించుకుని ఇట్లా ఎడ్యుకేట్ చేయాల్సిన అవసరాలు లేవు, దాని ఇంపార్టెన్స్ చెప్పాల్సిన అవసరం లేదు. నాకు అదే అనిపించింది సార్. ఎందుకంటే మీరు చూస్తేమో, అంటే నేను ఈ క్వశ్చన్ మిమ్మల్ని ఎందుకు అడగాల్సింది వచ్చిందంటే, మీలో ఒక బిజినెస్ మ్యాన్ కనపడలేదు నాకు. ఎందుకు? మీ వంటిల్లే మీకు ఒక వైద్యశాల అని చెప్తుంటారు, అన్ని మీరు చెప్తున్నారు కదా, మళ్ళీ ఇవి పెట్టాల్సిన అవసరం ఎందుకు వచ్చిందనే డౌట్ వస్తా ఉంది. ఇప్పుడు క్లారిఫై అయింది. ఇప్పుడు వచ్చేసి సో ఈ ఫుడ్ అంటే జస్ట్ ఏంటంటే, మనకి దీర్ఘకాలికంగా ఎవరైనా ఏ డిసీజ్ తో అయినా బాధపడే వాళ్ళు ఉంటే వాళ్ళు సప్లిమెంట్ జోలికి రావాలి. ఏ రోగం లేదు, ఆరోగ్యంగా మేము ఉన్నాము, ఫ్యూచర్ లో కూడా అనారోగ్యం పాలు అవ్వకూడదు అని అంటే ఈ ఫ్రూట్స్ తినాలి ఖచ్చితంగా. చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకున్న లాభం లేదు అన్నట్టు ఇది అనమాట. అంటే ఏదన్నా ప్రాబ్లం ఉంది అని అంటే సప్లిమెంట్స్ వాడాలి, ప్రాబ్లం రాకుండా ఉండాలంటే ఫ్రూట్స్ వాడాలి. డైరెక్ట్ ప్రాబ్లం రాకుండా ఉండాలి అని అంటే ఫ్రూట్స్ వాడాలి అని అంటే ఫ్రూట్స్ లో మన బాడీకి కావలసినటువంటి డిమాండ్ కి తగ్గట్టుగా దీంట్లో సప్లై ఉందా లేదో చూసుకోవాలి. సప్లై లేకపోతే సప్లిమెంట్ వాడాలి. అర్థమైందండి? ఆ సప్లై లేదు కదా ఇప్పుడు, అందుకని సప్లిమెంట్స్ వాడాలి. ఓకే, ఎవరైనా వాడాల్సిందే. అయితే ప్రివెన్షన్, మీకు ఏం కావాలి? ప్రివెన్షన్ కావాలి. వచ్చిన తర్వాత అని అంటే అసలు ఇవాళ అనారోగ్యం అంటే ఏంటి? మీకు ఇందాక డెఫినేషన్ చెప్పాను, మీ శరీరానికి కావలసినటువంటి సమపాళల్లో అందకపోతే అనారోగ్యం వస్తుంది అన్న. సమపాళల్లో అందించేటట్టుగా కనుక నేను అన్ని పనులు మానేసుకున్నాను సార్, ఓన్లీ నాకు తింటాం తప్ప వేరే పని లేదండి అన్నారనుకోండి సార్, అన్ని కూర్చొని తినేయండి సార్, మీరు మోతాదులో వచ్చిందా చక్కగా ఒక జాంకాయ నాకు 65 mg ఎంత కావాలి, ఒక టాబ్లెట్ కాలం రాసుకోండి సార్. టాబ్లెట్ కాలం రాసుకుని విటమిన్ సి ఎంత కావాలి, ఫైబర్ ఎంత కావాలి, ప్రోటీన్ ఎంత కావాలి, ఒక టాబ్లెట్ కాలం వేసుకోండి. ప్రోటీన్, కార్బోహైడ్రేట్ అన్ని రాయండి, ఎంత తింటే వస్తుందో రాయండి పక్కన, అవన్నీ టేబుల్లో పెట్టుకోండి. తినలేము సార్, కష్టమే అన్ని తినాలంటే కూడా. తినండి సార్, నేను వద్దాను, నేను ఎగనెస్ట్ కాదండి. అర్థం, నేను ఒక్కడి మాటలో చెప్పాను, దిస్ ఈజ్ మదర్, తల్లి, దీనికి ఎగనెస్ట్ కాదన్నాను నేను. నేను తిని బతికేది కూడా ఇవే.
అర్థమైంది. నేను ఫస్ట్ ప్రయారిటీ దీనికే ఇస్తాను, మీరు కూడా ఇవ్వండి, మీరు ఇవ్వండి. మీకు అనారోగ్యం రాకుండా ఉండాలి అని అంటే ఒక అవగాహనతో కూడినటువంటి ఆహారాన్ని తీసుకోమని మిమ్మల్ని అభ్యర్థిస్తున్నాను అంతే. మీరు తినే ఆహారం మీ శరీరానికి డిమాండ్కి తగ్గట్టుగా సప్లై ఉండదు కాబట్టి సప్లిమెంట్స్ తీసుకోండి అని చెప్తున్నాను. నాయే తీసుకోమని చెప్పట్లేదు, ఇది అవగాహన కదండి, ఎవరైనా వాడచ్చు. కాకపోతే మార్కెట్లో మేమేంటి, నా మార్కెట్లో ఏంటి అది కూడా చెప్పాల్సిన బాధ్యత నాకు ఉంది. డాక్టర్ గారు మీరు చెప్పారు బి కాంప్లెక్స్ నేను పలానా వాళ్ళది వాడాను నాకేం పని చేయలేదండి అని అన్నారు అనుకోండి, ఆ బి కాంప్లెక్స్ ఏంటి ఫుడ్ సప్లిమెంట్స్ అయి ఉండొచ్చు, బట్ టెక్నాలజీ ఎటువంటిది, ఇప్పుడు లైపోజోమల్ టెక్నాలజీ అన్నాను. లైపోజోమల్ అంటే డైరెక్ట్ గా బ్లడ్ లోకి అంటే అబ్జార్ప్షన్ ఇస్ మోర్, అంటే హైడ్రోఫిలిక్ అంటాం. మనం చేసే అన్ని కూడా మెల్ట్ ఇన్ మౌత్ ఉంటాయి. మాదంతా డిఫరెంట్ టైప్ ఆఫ్ రీసెర్చ్. మాకు మీరు చిన్న సాచెట్ తీసుకుని నోట్లో పోసుకుంటే మెల్ట్ ఇన్ మౌత్ అంటే ఇక్కడే అబ్జార్ప్షన్ వెళ్ళిపోతా ఉంటుంది. గట్లోకి వెళ్ళింది అని అంటే అబ్జార్ప్షన్. మీరు ఎన్ని వేసుకున్నాం టాబ్లెట్స్ అనేది కాదు ఇంపార్టెంట్, ఇక్కడ ఎంత అబ్జార్బ్ అయినది అనేటువంటిది ఇంపార్టెంట్. కాబట్టి అబ్జార్ప్షన్ పెరిగేటటువంటి సప్లిమెంట్స్ తీసుకోవాలి, అది కూడా సైన్స్ రిలేటెడ్ అయి ఉండాలి. బి కాంప్లెక్స్ లైపోజోమల్ ఈజ్ అ ప్రూవెన్ టెక్నాలజీ. అర్థమైందండి. అవి లైపోజోమల్ ఉన్నటువంటి అవన్నీ కూడా క్లినికల్లీ ప్రూవెన్వి, క్లినికల్లీ టెస్ట్ చేయబడి ఉన్నవి, సైన్స్ ఉన్నటువంటి. ఏదో మీకు డబ్బాలో పెట్టేసి ఒక క్యాప్సూల్ ఇది వాడితే తగ్గిపోద్ది, దానికి తగ్గిపోద్ది, దీనికి తగ్గిపోద్ది అని నేను చెప్పను, సైన్స్ చెప్తాను.